డబ్బులుంటే ఇంత బాధ ఎందుకు? 100 కోట్ల సినిమాకి ఇస్తా అంటే ఏడొచ్చి బాధపడాల్సిన అవసరం ఏముందయ్యా? జనాల దగ్గర ఇన్ని మాటలు. అది చూడు, ఆ సినిమా నాదే, నా లౌడాలో సినిమా. నువ్వు వాస్తవాలు చూపించు. మొన్న వచ్చిన అది ఉంది, అది యాత్ర బాగుంది. కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు చూపించకపోయినా కూడా ఇదేందయ్యా? వాళ్ళిద్దరిని పెట్టి కామెడీ సినిమా చేశాడు, ట్రోల్ చేశాడు, మీమ్స్ చేశాడు, పప్పు 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 అని. వాళ్ళు రెస్పెక్ట్ లేదా? నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, కెరీర్ ఉన్నది. నువ్వు చూసావా? అడుగు, నేను ఒకటి అడుగుతున్నా ఆర్జీవికి, నువ్వు చూసావా? పోయే రామారావు గారికి ఫోన్ చేశాడు, అందరినీ ఎదలు చేయడమే. ఏమైనా మాట్లాడితే ఇంతమంది గన్ను వేసుకొని వస్తారు ఆర్జీవి వెనకాల, ఇంకా నాకన్నా తోపేవాళ్ళు లేడు అని. అంత ఘోరం మెగాస్టార్ అయ్యా ఆయన. బొక్కలేదు. ఆయన పార్టీని వదిలేసిపోలే, కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ని వీళ్ళు నాశనం చేస్తారని చెప్పి భయపడి వెళ్ళిపోయాడు. ఆయన పారిపోలే. కానీ ఈ రక్తం అలాంటిది కాదు. పవన్ అన్న పెడతాడు, రాడు పెడతాడు, ప్రాణం పోయినా పర్లేదు అన్నా. పార్టీ మాత్రం నువ్వు తీయకన్నా. నిలబడినప్పుడు మా 5 రూపాయల టికెట్ పెట్టాలని చూసాం మేము. బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తాం ఈ సినిమాని. అలాంటి డెమ్మా పవన్ అన్న, నువ్వు కష్టపడన్నా. మేమున్నాం మీ వెనకాల. ఒక ఎమ్మెల్యే సీటు ఏదో ఒకటి ఇచ్చి అన్నను ఒకసారి అసెంబ్లీలో పెట్టండి రా. మాట్లాడేటప్పుడు అందరికి చుక్కలు చూపిస్తాడు. చూపడేస్తాం షోకు అన్న. అప్పుడు ఎవరు చెప్పాను? సరే కలిసి రండి. నువ్వు నిజాయితీగా 1990లోని ఫస్ట్ లో నువ్వు సీఎం అయినాడు. ఎలా సీఎం అయ్యావు నువ్వు? తర్వాత రెండోసారి సీఎం ఎలాగయ్యావు? ఎందుకు కలిసి వచ్చావు? అంటే నీ దగ్గర తప్పు ఉంది కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేదు కాబట్టే కదా కలిసి వస్తున్నారు. ఎందుకు గెలవలేదు? ఈ రోజు హైదరాబాద్ పొజిషన్ లో ఉంది. హైదరాబాద్ లో ఉద్యోగం చంద్రబాబు నాయుడు ఎవరు కాదు, చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చంద్రబాబు చేసినప్పుడు ఆంధ్రాలో ఏం పని? తెలంగాణలో వచ్చి వెళ్ళొచ్చు కదా. ఏ ఆంధ్ర జగనన్న ముందే చెప్పాడు. పూర్వం ఏదైతే జరిగిందో అది మొత్తం సినిమాలు చూపించాడు. ఖచ్చితంగా ఈసారి కూడా మ్యాక్సిమం 99% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. వైనాట్ 175 ఖచ్చితంగా ఆ నినాదాన్ని ఖచ్చితంగా నిరూపించడానికి ట్రై చేస్తున్నాడు. పక్కా 175 మాత్రం తిరుగు లేకుండా వస్తాయి. సినిమా కూడా చాలా అంటే చాలా మంచి తీశాడు. దాసరి కిరణ్ కుమార్ కూడా మంచి చేశాడు. ఇది అంత ఎఫెక్ట్స్ తోటి మంచి తీశాడు. సినిమా మాత్రం ఎటువంటి లోపం అనేది లేదు. దాంట్లో ఎలా అయితే జరిగిందో అది మాత్రం మొత్తం పూర్తిగా చూపించేశాడు. ఖచ్చితంగా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం పక్కా సీఎం అవుతాడు. సిద్ధం అనే నినాదంతో 10వ తారీఖు కూడా మంచి గట్టిగా మేదరమెట్లో కూడా మంచి మీటింగ్స్ పెడుతున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే సీఎం అవుతాడు. సినిమా కూడా మంచి తీశాడు. దీంట్లో ఎటువంటి లోపం లేదు, ఎవరిని ఉద్దేశించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్సలెంట్గా చూపించాడు. ఇది మాత్రం అసలు దాన్ని నవ్వొచ్చేటట్టుగా ఉంది. కానీ అది మాత్రం రియల్. అతని క్యారెక్టర్ కూడా సినిమాల వరకు మాత్రం వేరే, సినిమాలో చూపించింది మాత్రం వేరే. కానీ పవన్ కళ్యాణ్ కూడా చాలా చెత్తగా చేశాడు. ఓకే, రియల్, ఇది మాత్రం రియల్ అండి, 100% రియల్. సినిమా అయితే సినిమాలో ఎలా అయితే చూపించాడో బయట కూడా అదే అలానే జరిగింది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తీసుకున్నా సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా సరే, భారతి ఎవరు తీసుకున్నా సేమ్ ఏదైతే జరిగిందో అదే చూపించాడు. ఎంత ఓవర్గా ఏం చూపించలేదు. బయటకు కూడా నార్మల్గానే చూపించాడు. ఎవరిది ఉద్దేశించి ఎక్స్ట్రా ఏం తీసిలేదు. ఏదైతే జరిగిందో అదే మాత్రం చూపించాడు మొత్తానికి. ఓకే, ఏంటండి అదే చెప్తున్నా కదా, లోకేష్ చేసింది ఇంకా దానివల్ల వైఎస్ఆర్సీపీకే పాజిటివ్నెస్ వచ్చింది తప్ప దానికి ఎఫెక్ట్ ఏమీ లేదు. అది దుమ్ముగా దుమ్ము దులిపే. సారీ ప్లీజ్ టెల్ మీ. సూపర్, వండర్ఫుల్, అద్భుతం, మహాద్భుతం, వండర్ఫుల్. That's why I can try to Prime Minister of India this 2024. Why not? Why not 542 MPs? My Pawan Kalyan character is also okay. But why Pawan Kalyan sir? Why ఎందుకు మీరు టీడీపీలో కలిపారు? ఎందుకు సార్? అయినా ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు సూపర్ సార్. నేను పిరమిడ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా. నెక్స్ట్ ప్రధానమంత్రి నేనే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మైసెల్ఫ్ రాజశేఖర రెడ్డి, గువ్వల, ప్రకాశం డిస్ట్రిక్ట్, గిద్దలూరు. వై నాట్ 542 ఎంపీస్? వై నాట్ ఓన్లీ 1,84,000 జీవరాశుల్లో మనిషి జన్మ అతి ఉత్తమైంది. ఏం చేస్తున్నారు?
In the year 2022, 1,70,000 people are suicide in India. In that, young people, 80%. What we can do, young people? Em chestunaru? All are time passing in mobile. Daily 1 hour, daily 4 hours 50 minutes are time passing in mobile. In month 150 hours. In the year 1800 hours time passing. What you are? తొక్కే పెద్ద పేరు మార్చుకుంటా అంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికీ ఆయనకి చాలా పేర్లు పెట్టారు. ఇంకా ఆయన తొక్కేదానికి ఆల్రెడీ 2014లో చంద్రబాబు గారు తొక్కేశారు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ చాలా మంది తొక్కేశారు. ఆయన చేసేది ఏముండదు, ఆయన పీకాల్సింది కూడా ఏం పీకలేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచిగా చేస్తున్నారు. అతను ఎవరేం పీకలేరు. ఆల్రెడీ 150 సంవత్సరాలు ఇష్టం ఉన్న పార్టీకి చౌంట్లు పట్టించిన వ్యక్తి అతను ఇప్పుడేం చేయలేడు. పొలిటికల్ అనలిస్ట్ సినిమా చూశాను, చాలా బాగుంది. అంటే బాగుందంటే ఒక పార్టీకి అనుకూలంగా కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే పార్టీని కావచ్చు లేకపోతే పబ్లిక్ కావచ్చు లీడ్ చేసే విధానం ఉందో దాన్ని చూపించారు. రామ్ గోపాల్ వర్మ ఏంటంటే అంటే డైరెక్టర్లు చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు, కానీ ఈ పొలిటికల్ సంబంధించిన సినిమాని చాలా పబ్లిక్ ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ కూడా అర్థమయ్యే రీతిలో రామ్ గోపాల్ వర్మ చూపించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయపరమైన వ్యూహాలు ఏ రకంగా రచిస్తారనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి కొంచెం రాజకీయపరమైన వ్యూహాలు కావచ్చు ఐడియాలజీ చాలా తక్కువ ఉన్న వ్యక్తిగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. అంటే ఖచ్చితంగా జగన్ చాలా పాజిటివ్ ఉంటుంది. మేజర్గా వైసీపీ ఓట్ బ్యాంక్ చేయకుండా, ఎందుకంటే ఒక పొలిటికల్ అనలిస్ట్గా వైసీపీ ఓట్ బ్యాంక్ 80% చీలే అవకాశం ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో ఒక మంచి కామెడీ సినిమా వచ్చిన, ఎందుకంటే ఆర్జీవి ఇప్పటి వరకు ఒక కామెడీ సినిమా ఎప్పుడు చేయలేదు. ఒక మంచి అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారి కామెడీ 10% ఉంటే జగన్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కామెడీ ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ పాత్ర పాపం చిన్నదే అన్న, జగన్ గారి కామెడీ ఎక్కువ, చాలా కామెడీ, డైలాగ్ కామెడీ, మామూలు కామెడీ కాదు. హిలేరియస్. నేనే కాదు చాలా మంది నవ్వుకున్నారు అనమాట జగన్ గారు క్యాటర్ చేసినట్టు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి యాంటీగా చూపించారు అనిపించింది నాకు. ఐ థింక్ సో పవన్ కళ్యాణ్ గారు యాంటీగా చూపించారు, కానీ జగన్ గారిది మాత్రం చాలా జెన్యున్గా తను ఒకవేళ ఇలా ఉంటే బాగుండు అన్నట్టుగా జగన్ గారిది చూపించారు క్యారెక్టర్. ఇలా ఉంటే నిజంగా బాగుండేదేమో. యాక్టింగ్ అయితే జగన్ గారి పాత్రలో చేసిన అన్న యాక్టింగ్ చాలా బాగుంది. భారతి గారి యాక్టింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ పరంగా బాగుంది. సినిమాగా చూస్తే బాగుంటుంది, కానీ పొలిటికల్ రకంగా చూస్తే మాత్రం ఇచ్చి పడేసుకుంటుంది. బట్ 90% కామెడీ ఉందన్న సినిమా మొత్తం. కామెడీకా ఫస్ట్ టైం ఆర్జీ గారు కామెడీ సినిమా చేశారు నాకు అనిపించింది కాబట్టి. అయ్యో సినిమా మొత్తం కామెడీయే, అసలు మామూలు కామెడీ కాదు. జగన్ గారు మాట్లాడిన ప్రతి డైలాగ్ కామెడీయే. అలాంటి డైలాగులు ఇంకా నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. చాలా బూతు అనే వర్డ్స్ వినిపిస్తున్నాయి అనమాట. అలాంటి డైలాగ్స్ మాట్లాడు. వ్యూహంగా ఇదే ఒక 4-5 ఇవ్వచ్చు. చాలా మంచిది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.